చెప్పండి పీకి పడదొబ్బుతున్నారు ఉద్యోగాలు. ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయి? ఇవాళ కూడా తీసేశారు ఫైబర్ నెట్‌లో. 14,000 మందిని వైన్ షాపుల్లో పనిచేసే వాళ్ళని తీసేశారా? 14,000 మంది, 14,000 కుటుంబాలు. 2,00,000 మందికి డీఎస్సీ ఇస్తానన్నారా? మెగా డీఎస్సీ 2,00,000 కుటుంబాలను మేము అడ్రెస్ చేస్తాం. 2,00,000 మంది యాస్పిరెంట్స్ ఉంటే మీరు 16,000 ఎట్టిస్తారని మనల్ని అన్నారా? మేము మెగా డీఎస్సీ ఇస్తామన్నారా? వచ్చి 16,000 పోస్టింగ్స్ అన్నారా? ఇప్పుడేం చేశారు తీరా చూస్తే 2,000కి ఇచ్చారు. ఈ 2,00,000 కుటుంబాలని మోసం చేశారు. ఈ 2,00,000 కుటుంబాల్లో ఉద్యోగం ఇచ్చినోడు తప్ప 2,000 మంది తప్పితే ఒక్కడు కూడా ఓటేయడు వీళ్ళకి రేపు. ఏందన్నా 2,00,000కి 2,000కి 1% కదా! ఆ! మరి అదేగా 2,00,000 యాస్పిరెంట్స్ ఉన్నారని చెప్పి మన మీద రెచ్చగొట్టారు. 10% కూడా ఇవ్వలేదు. మరి మనం 1% 16,000 ఇచ్చారు. ఇచ్చాము. మైనర్ డీఎస్సీ అంటున్నారు 16,000 ఇస్తే. పోనీ నువ్వు మెగా డీఎస్సీ అయితే ఎన్ని వేలు ఇవ్వాలి? పోనీ కనీసం 1,00,000 అన్నా ఇవ్వాలిగా? నానో చంద్రబాబు నాయుడు అన్న. నారా చంద్రబాబు అది నాయుడు కాదు. కాదు. మీరు వాలంటీర్లు కళ్ళ ముందు కనపడుతుందిగా. మీ అమ్మ ఉగాది రోజు నుంచొని మీకు 10,000 ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు తిట్టారు. వెన్నుపోటు పొడవాలని ఫిక్స్ అయ్యారు. నమ్మించాలని ఫిక్స్ అయ్యారు. 4వ సంవత్సరంలో ఏమన్నారు? ఎలక్షన్‌కి ముందు మేము 10,000 ఇస్తాము. మీకు ఇది సరిపోదు అన్నారు. వచ్చి ఏం చేశారు? ఎంత దారుణమైన వెన్నుపోటది. 2,00,000 మంది ఉన్నారు. పాపం జగన్ ఇచ్చినా 10,000 వస్తాయంటే సహజంగా ఆశపడేవాళ్ళు ఉంటారు. అందులో వికలాంగులున్నారు, చదువు రానోళ్ళున్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళకేదో భాస్కర్ అన్న అవసరాలుంటాయి. పోనీలే ఆ! అన్న చూడు 10,000 కోసం కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు వాడు మొత్తం ఎత్తి దిగి అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు రెన్యువల్ పెట్టలేదు, అందుకని అసలు కనీసం దాని జీవో లేదు మీ దాని మీద, దాన్ని మేము రెన్యువల్ చేయలేము అని హ్మ్. అన్నారు. దాన్ని నమ్ముతున్నారు. బ్రో వాళ్ళకంటే వాడు బ్రో మనకి బ్రో బ్రో హ్మ్. అది చాలా పెద్ద మనకేం మోసం లేదు. జరిగింది బ్రో ఈవీఎం ఫ్రాడ్ బ్రో అదంతా. పబ్లిక్ మనకి 40% షేర్ ఉంది బ్రో. ఒక్క నిమిషం ఆ! బాస్, అది నువ్వు మళ్ళీ ఏదో టాపిక్ ఓకే. మేమేం అనట్లేదు. బంగార్రాజు. వాళ్ళకి లేని బాధ మనకెందుకు అంటే, మరి అమాయకులు మోసపోయారు ఏం చేద్దాం? మోసపోయారు. 14లో మోసపోయారు. 19లో తెలుసుకున్నారు. మళ్ళీ ఒకసారి మోసపోయారు. మనకేం కొత్తగా ఓటర్లు రారు గదా! మేము తప్పు చేశామని వెనక్కొచ్చినప్పుడు డెఫినెట్‌గా మరి వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి. కొత్తగా ఓటర్లేమి రారు గదా! అనుభవించండి. ఇదే ఓటర్లు తప్పు తెలుసుకొని మన వైపుకి రావాల్సుంది. వచ్చేస్తారు. చాలా స్పీడ్‌గా వచ్చేస్తారు. మోసపోలేదు, మోసం చేశారు. అదే చేశారండి. నేనంటున్నా. ఈ ఎవరు నాయకులు వాళ్ళని కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారు. ఇప్పుడు ఒక కరెక్ట్ పక్క పాయింట్ చెప్పావు. తింటా విషయం ఏంటంటే, ఈ 30, 40 ఏళ్లలో ఈ దేశ చరిత్రలో నాయకులు ప్రజలను, ఓటర్లను మోసం చేయటం చూశా గానీ, ఫస్ట్ టైము ఒక నాయకుడు మోసపోవటం చూశా. మోసం చేయటం చూశా ప్రజలు. ఎందుకంటే, మీ కళ్ళ ముందు మీ అకౌంట్‌లో పడినియి. మీ కళ్ళ ముందు కనపడినియి. మీ గ్రామాల్లో అభివృద్ధి కనపడింది. ఫ్యాన్‌కి, లైట్‌కి తికానా లేని ప్రభుత్వ భవనాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో అద్భుతమైన మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవరు, సిటిజన్ సర్వీసెస్ అన్నీ మీ ఊరికొచ్చినియి. మీ ఊళ్ళో ఇళ్ల పట్టాలొచ్చినియి. కళ్ళ ముందు మీ మీ స్కూలు రూపురేఖలు మారిపోయినియి. మీ ముత్తాతలు కట్టినప్పుడు స్కూళ్ళు అరకొరా సౌకర్యాలతో ఉంటే, వాటిని రూపురేఖలు కంప్లీట్‌గా మార్చి పడదొబ్బి, ఇప్పుడు లేటెస్ట్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లు ఎలా ఉన్నాయో అలా చేశాడు కదరా! ఈ మీ ఈ ఒక్క కళ్ళతో విషయం కూడా ఇక్కడ బ్రేక్ ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పు. చెప్పాలి. ఈ చెప్పు. స్కూల్స్ నేను మొన్నంతా తిరుగుతున్నాననమాట జనరల్‌గా. దగ్గర దగ్గర ఇప్పటికి 10 నెలలయిందా సరిగ్గా మెయింటెనెన్స్ లేక, ఇది లేక ఆల్మోస్ట్ రోడ్డు పక్కనున్న దుమ్ము, మామూలుగా ఈ గోడలకు బొమ్మలన్నీ పెయింట్ ఏసింటారు కదా! ఈ యూజ్‌ఫుల్ ఉండే బొమ్మలు, పిల్లలకు కావాల్సినవి అన్నీ అక్కడ రాసి, స్టేట్మెంట్స్ రాసి, బొమ్మలన్నేసి కొటేషన్స్ అవన్నీ దుమ్ము పట్టిపోయినాయి. ఇది పట్టిపోయినాయి. రాసి పెట్టుకో అని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా వీడియోస్ తీసుకొని వస్తా అవి. నెక్స్ట్ ఇయర్‌కి హాఫ్ కల్లా అవి ఏ షేప్‌లో ఉంటాయో చూడు. నిల్ మెయింటెనెన్స్. అన్న ఈయన లేదు లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఈయన అడిగా, అన్న నువ్వు ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా మీ ఊరు దగ్గర, కొంచెం మీ ఊర్లో జరిగినవి అన్ని తీసుకొచ్చి ఒకసారి వేయన్న, ఒక ట్వీట్ వేయన్న అంటే 2022లోనో 23లోనో చెప్పాడు అది వేస్తా అని. దాని గురించి నేను 2024 ఎలక్షన్ వరకు ఎదురు చూశాను.
ఇంకోసారి నేను అయ్యి తీసుకొచ్చి చేస్తాను అన్నాం అనుకో, బంతి పువ్వు పగిలిపోద్ది. చేశాను కదా నేను అండ్ అప్పుడు తీసుకొని వచ్చి కొన్ని. యాడేసావు ఆపయ్యా, చెప్తావు నువ్వు ఇంకా నీళ్ళు. అండ్ భాస్కర్ అన్న ఇంకా ఇంకా ఆడాడో ఉంటే ఆ భాస్కర్ అని నేను అయ్యాం, వాళ్ళ ఊరి దగ్గర జరిగి తీసుకొచ్చి కనీసం ట్వీట్ అని వేసాడు. బ్రో పక్కేళ్ళు వచ్చా పిలిచారా? లేదు భాస్కర్ అన్న నేనే పిలిచా. మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు కదన్నా, విని విన్నట్టే. అది సో వీళ్ళు ఏమైందంటే మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మనం గొప్పగా చేసాం మనం చెప్పుకోవట్లేదని వీళ్ళు ఒకటే రుద్దుతున్నారు అనమాట. సో వీళ్ళు రాకముందే అకాడమిక్స్ స్టార్ట్ అయినాయి, వీళ్ళకి అసలు సిగ్గు అనిపించట్లేదేమో. లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న దాని వల్ల పెరిగింది, దాన్ని మనం కోటాలో ఎట్టేసుకుంటాం, ఇది ఏది సిగ్గు లేకుండా మన గొప్పే ఇది పెరిగింది మనం చెప్పుకోవాలంట టీడీపీ హ్యాండిల్స్. అంత అంత దిక్కుమాలితనంగా ఉన్నారు వాళ్ళు. బొబ్బిల్ రాజా ఇందాక మనం బ్యాక్ సబ్జెక్ట్కి వెళ్దాం అన్నాడు. బిఎస్ఆర్ చెప్పిన పాయింటే కానీ జగన్మోహన్ రెడ్డి బాధపడింది ఎక్కడో మీకు తెలుసా? ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒక రకంగా కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాను, ప్రతి రూపాయి సేవ్ చేసి ప్రజల్ని చంటి బిడ్డలాగా చూసుకున్నాను, కోవిడ్ ఉన్నా ఎన్ని చేసిన మ్యాక్సిమం కరప్షన్ ఎరాడికేట్ చేశాను, ప్రతి క్షణం చంటి బిడ్డలాగా చూసుకుంటే నన్ను ఎందుకు ఆదరించలేదనే దాని మీద ఎక్కువ బాధపడ్డాడు. నాకు ఒక ఇంకా అదే తెలిసిన అన్న, ఆయన నాకు ఇలాంటి చెప్పాడు. వాళ్ళని అక్కడ సొంత పార్టీ నాయకులను దూరం చేసుకున్నాడు, క్యాడర్ ని దూరం చేసుకున్నాడు. ఇలాంటి బేవర్స్ గాళ్ళని అంటే వీళ్ళ కోసం, వీళ్ళ బాగుపడడం కోసం ఏదో జనాలను పైకి ప్రభుత్వం తీసుకురావాలి. మీద దృష్టి ఎక్కువ పెట్టాడు, పార్టీని కొంచెం లైట్ తీసుకున్నాడు. అండ్ ఆల్టర్నేటివ్ కూడా ఆయన పెట్టలా. ఇప్పుడు నన్నో ఇంకొకళ్ళో ఎవనో ఒకరిని పార్టీ మొత్తం మీరు బలోపేతం చేసే కార్యక్రమం మీరు చూసుకోండి అని అసైన్ చేయలే, అది మైనస్ అయిపోయింది బాగా. బట్ నౌ హీ వాజ్ డూయింగ్, ఆ వర్క్ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ డెఫినెట్గా వస్తాయి కమింగ్ 1 yearలోనే. ఇంకేంటి విశేషాలు? సరే ఈ సీరియస్ డిస్కషన్ ఎందుకులే, ఫన్ చేసుకోండి, మీ అసలే ఫన్ స్పేస్లు. రండి అమ్మా రండి, భాస్కర్ అన్న ఫన్నర్స్ అంతా పైకి రండి.